రామన్ జోఫిన్ అక్కడ ఏం చేస్తున్నారు? బయటికి రండి, బయటికి రండి. కింద పడిపోతాను. అమ్మా, కనిపెట్టేశాడు. నేను అప్పుడే చెప్పాను కనిపెడతాడు అని. మేమిక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? ఐ స్మెల్డ్ యూ. తను వాసన చూడడానికి ఏమన్నా కుక్క? నేను పర్ఫ్యూమ్ కూడా కొట్టుకోలేదుగా. దానికి పర్ఫ్యూమ్తో పని లేదు. ప్రతి మనిషి స్వేదంలోనూ ఒక్కో స్మెల్ ఉంటుంది. రామన్ పర్ఫ్యూమ్ ప్లేబాయ్గా. నీరు నువ్వు వీళ్ళని ఇంతకుముందు చూడలేదా? ఒక ఫోన్ కాల్ కూడా లేదా? లేదు, అదే ఇక్కడికి రావడానికి ముఖ్యమైన థ్రిల్. టోటలీ స్ట్రేంజర్స్ గెట్ టుగెదర్. నేను ఒక విషయం అడగనా? ఓ, కెన్ యూ సీ గోస్ట్? యా, ఐ కెన్ సీ యూ. అది కాదు, వెన్ ఐ గూగుల్డ్ యూ కొన్ని సైకిక్ ఎక్స్పీరియన్స్ స్టోరీస్ చదివాను. నిజంగా దెయ్యం కనిపిస్తుందా? అదెలా చూడగలిగారు? అదొక ఫ్లాష్ బ్యాక్ అండి. లాగ్ ఉందా? తెలీదు, ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారా? చెప్పండి. చెప్పండి చెప్పండి. చిన్న వయసులో నాతో పాటు ఆర్ఫనేజ్లో యాంజలినా అనే ఒక అమ్మాయి ఉండేది. తనకి మ్యాజిక్ అంటే చాలా ఇష్టం. 10th క్లాస్ అప్పుడు తను చనిపోయింది. తనని ఎంతగా ప్రేమిస్తున్నానో తను చనిపోయిన తర్వాతే నేను ఎంతో రిలీజ్ అయ్యాను. ఆ తర్వాత తర్వాత ఏముంది, కొంచెం డిప్రెషన్లో ఉన్నాను. తనతో మళ్ళీ మాట్లాడాలనే ఈ మెంటలిజం, పారానార్మల్ యాక్టివిటీస్ నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా ఆంజలినాతో మాట్లాడుతున్నారా? మాట్లాడాను. యాక్చువల్లీ ఓ బిడ్డ పుట్టేటప్పుడు ఎలా ఉంటుందో చనిపోయేటప్పుడు అలాగే ఉంటుంది. వాళ్ళకి ఆ కొత్త లోకంలో కన్ఫ్యూజన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది. ఐ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్, అంతే. ఇక్కడికి ఎవరైనా అలా హెల్ప్ కోసం వచ్చారా? అలాగని ఎవరు సహాయం కోసం రాలేదు. సో నీకు అతను చెప్పింది అర్థమైందా? నాకేం అర్థం కాలా. ఇలా ఎవరికి అర్థం కాని 3 బుక్కులు అతని దగ్గర ఉన్నాయి. అవునా? పెద్ద రావణాసురుడు, 10 తలలు బోడిగుండ్లే. ఆగరా. ఇది చాలా అంతా బానే ఉంది, కానీ ఇది మా స్క్రిప్ట్లో యూజ్ చేయాలంటే మాలో ఒకరు ఇది నేర్చుకొని చేయాలి, లేకపోతే కన్విన్సింగ్ అవ్వదు. దానికి ఇప్పుడు ఏం చేద్దాం? అది నాకు తెలియదు. కానీ ఈయన ఆడవాళ్ళకి మాత్రమే మెంటలిజం నేర్పిస్తుంటారు. రామన్కి జోఫిన్కి అయితే కుదురుతుంది. మినిమం 10 ఏళ్ళు పడుతుంది. అన్ని రోజులు డేట్లు ఇవ్వడం కష్టం. ఏమండి, ఆ స్లో మోషన్ కాకుండా స్పీడ్గా వచ్చారంటే ఒక షార్ట్ తీయచ్చు. ఎవరి అతివా? గుడిలో ఉండాల్సిన దేవత నా కళ్ళ ముందుకు వచ్చినట్టుంది. అది నేను చెప్పాల్సిన డైలాగ్ కదా. అవును, లేదు అని చెప్పడానికి ఇంతకు ముందు దేవతతో మీకు పరిచయం లేదు కదా. సారీ ఇఫ్ ఐ అఫెండెడ్ యూ. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేనంట. ఇదంతా గుండుగాడు ఐడియారా. ముందు గొడవ, ఇప్పుడు ప్యాచప్, ఆ తర్వాత ప్రేమ. ఇక్కడ చంపేస్తే జైలు శిక్ష ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మీరందరూ ఇంత త్వరగా ఎలా క్లోజ్ అయ్యారు? మీరు కాలేజీలో కలిసి చదువుకోలేదు. పేరెంట్స్ కి ఏమైనా రిలేషన్ ఉందా? లేదని ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నాం కదా. పోయిన జన్మలో ఉండుంటుంది, కానీ ఈ జన్మలో మాత్రం కాదు. మరైతే అనుకి పునర్జన్మల మీద నమ్మకం ఉన్నాయా? ఒక తాత అప్పుడప్పుడు నా కలలోకి వస్తాడు. మా తాతయ్య ఉంటాడు. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళొస్తాను. తిరిగి వచ్చిన తర్వాత మీకు ఒక సింపుల్ ట్రిక్ ని చేసి చూపిస్తాను. ఓకే. రక్త మోషన్ స్టార్ట్ ఏ అవుతుంది. మోషన్? లూస్ మోషన్? నువ్వు నోరు మూసుకొని ఉండరా. అవన్నీ ఏం కాదు, ఇది ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, రక్త మోషన్. ఎనివే నేను మళ్ళీ వస్తాను. బాయ్. సరే, యూ టేక్ కేర్ అను. ఓకే. మిస్టర్ జాన్, అను ఇక నుండి మీరు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారా? మనం స్టార్ట్ చేద్దాం. అదే లైట్ ఉంది, లేదనుకో నేను ప్రయత్నిస్తాను. నువ్వేం భయపడకరా. అతని బండారం బయట పెట్టే ఐడియా నా దగ్గర ఉంది. అతను మెంటలిజం ఈ మ్యాజిక్ ఎక్విప్మెంట్స్ తోనే చేస్తూ ఉంటాడరా. అన్ని నేను చూపిస్తాను, కావాలంటే చూడరా. 1, 2 అబ్బో, స్టిక్కింగ్ జెల్లు, చాలా వస్తువులున్నాయి. కంప్లీట్ సెటప్ పెట్టాడు. వెళ్దాం. రా.
ఏంట్రా పెళ్లి చేసుకొచ్చావా కుడికాలు పెట్టి వెళ్తున్నావు? రే డోరేసేరా. ఓకే జాగ్రత్త. నువ్వే కాపాడాలి. ఏంటిది? ఏంటబ్బా ఇది? రే ఎలాస్టిక్ డ్రాయరా, హస్ పపీస్. ఇక్కడికి ఇది కనిపెట్టడానికి వచ్చావా? వెళ్ళి వెతకరా. కావాలంటే అది నువ్వు ఉంచుకో. ఆయనకి ఇతను ఏమన్నా బుద్ధిస్టా? ఎటు చూసినా బుద్ధుడే ఉన్నాడు. మనకిప్పుడు అది కాదు ముఖ్యం. ఇలాంటి పిచ్చోళ్ళలో అలాంటి బొమ్మలు చాలా ఉంటాయి. అబ్బో. మా ఇంట్లో కూడా ఉంది. ఇందులో చాలా వస్తువులు ఏంటి ఏమీ లేవు. రీడింగ్ హ్యాబిట్. ఏమై ఉంటుంది? ఇదేంటి ఖాళీగా ఉంది? రేయ్ దీన్ని చూడరా, ఇదేదో విచిత్రంగా ఉంది. రే ముందు ఇచ్చోడ్రా. నేను అది చూడను. నేనే కదా ఫస్ట్ చూసింది, కాబట్టి నేనే చూస్తాను. అబ్బో. నేను ముందే చెప్పాను కదా ఇక్కడ చాలా వస్తువులు ఉంటాయని. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేయమని నీకు ఎవరు చెప్పారా? రే ఫ్యాన్ నేనే లేదురా. వెళ్ళి ఆఫ్ చేయి. వీడు మొత్తం పాడు చేసేలా ఉన్నాడు. ఒక్క డ్రాయర్ దొరికిందో లేదో అన్ని మర్చిపోయాడు. వీడు అసలు డ్రాయర్ వేసుకోడు కదా. అన్ని స్విచ్లు ఆఫ్ లోనే ఉన్నాయిరా. ఈ పేపర్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఏం జరుగుతుంది? నాకేమీ తోచట్లేదు. రేయ్, రారా వెళ్దాం. త్వరగా రా. రేయ్, తలుపు ఎవరు లాక్ చేసింది? ఎవరైనా తెరవండి. నాకు ఊపిరి ఆడటం లేదు. రేయ్, ఏదో ఒకటి చేయరా. ఏం జరుగుతుంది? అయ్యో, నా కాలు. రేయ్, మంచం మీద పడుకోకుండా వచ్చి నన్ను కాపాడరా. ఇంత కేకలేయటానికి అంత పెద్ద గాయం లేదులే, చిన్నదే. అమ్మో, గాయం కూడా ఉందా? టైంకి తల తిరిగి పడిపోయాను కాబట్టి నాకేం కాల. రేయ్, దీని అంతటికి కారణం వీడేరా. ఖాళీగా ఉన్న నన్ను తీసుకెళ్ళాడు. ఎవరు? ఓ గుండోడా, లూజ్ మోషన్ అయిపోయినట్టుంది. నేను చచ్చానా లేదా అని చూడడానికి వచ్చారా? నేను లాక్ చేసిన రూమ్ని తెరుచుకొని మీరు ఎందుకు లోపలికి వెళ్ళారు? సారీ సార్, ఒక తప్పు జరిగింది. మీరు రూమ్ లో ఫ్యాన్ కి మెంటలిజం చేశారా ఏంటి? అది ఏదైనా సెక్యూరిటీ సిస్టమా సార్? ఆ ఫ్యాన్ రెక్కల్లోనే సెక్యూరిటీ సిస్టమ్ పెట్టారా? ఒకవేళ మేము చనిపోయి ఉంటే? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇలాగే ఒక పేషెంట్ కి ఫ్యాన్ రెక్క తగిలి బాడీ 2 ముక్కలుగా అయినట్టు విన్నాను. అలాగా? అయితే అతను చనిపోయాడు. కాదురా, ముక్కలైన బాడీలతో బతికాడు. ఇట్స్ అవర్ మిస్టేక్ సార్, సారీ. ఎనీవే ఐమ్ సారీ. ఇలా వచ్చి సారీ చెప్తే మర్చిపోయి మళ్ళీ మీకు ఎదురు సారీ చెప్పడానికి నేనేమి పిరికివాణ్ణి కాదు. నేను వీరుణ్ణి, మహావీరుణ్ణి. ఇది ఏ సినిమాలో డైలాగ్ రా? ఒక సిచ్యువేషన్ వచ్చింది, యూస్ చేసుకున్నాను. వీడొక్కడు. అను ఇక్కడ కూడా నొప్పిగా ఉంది, కొంచెం కాపడా పట్టవా? ఆ పని నువ్వే చేసుకో. అను మొహం మీద కాదు, ఇక్కడ. అను కట్ ఇట్. ఓకేనా? ఓకే అయిందా? సూపర్ అను. ఇంటర్వెల్ లో 50% షూట్ కంప్లీట్ అయింది. అవునా? అయితే మనం ఇక్కడ ఇంటర్వెల్ వేయడానికి బదులు ఎండ్ కార్డని వేసి ముగించేద్దాం. ఏమంటావు? పోరా. రే కొత్తగా ఉంటుందిరా. దట్ గోస్ ఫర్ సెలబ్రేషన్. ఎస్, దానికి కావాల్సిన ఐటమ్ నేను తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి మనం సూపర్ గా షూట్ చేయొచ్చు. ఇంప్రవైజేషన్, అదే నాకు కావాల్సింది. సినిమా తీసేలోపు వీడు ఖచ్చితంగా పిచ్చోడైపోతాడు. డౌటే లేదా? ఖచ్చితంగా పిచ్చోడు.